Hello and welcome to Tara IAS. Think IAS, think Tara. Myself Venkat Devarkonda, I'm your economy faculty. So welcome you all to Abhyasana session. ఈ రోజు మనం ఇండియన్ ఎకానమీ నుంచి ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ని డీల్ చేయబోతున్నాం. సో డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ సిరీస్ అందరికీ తెలిసిన విషయమే. సో ఈ రోజు ఇండియన్ ఎకానమీ క్వశ్చన్ జాగ్రత్తగా చూడండి. వాట్ ఈస్ ద స్టేటస్ ఆఫ్ డిజిటలైజేషన్ ఇన్ ద ఇండియన్ ఎకానమీ? ఎగ్జామిన్ ద ప్రాబ్లమ్స్ ఫేస్డ్ ఇన్ దిస్ రిగార్డ్ అండ్ సజెస్ట్ ఇంప్రూవ్మెంట్స్. సో డిజిటలైజేషన్ యొక్క స్టేటస్ ఏంటి మన ఇండియన్ ఎకానమీలో? దీన్ని ఎంతవరకు మనం అడాప్ట్ చేసుకున్నాము? పాయింట్ నెంబర్ 1. సో ఈ అడాప్షన్ ప్రాసెస్లో మనం ఫేస్ చేసిన ఛాలెంజెస్ ఏంటి? మరి ఈ ఛాలెంజెస్ని ఓవర్కమ్ చేయాలి అంటే మీరు ఎటువంటి సజెషన్స్ని ప్రొవైడ్ చేస్తారు? ఓకేనా? సో ఫస్ట్ మనం అప్రోచ్ చూద్దాం. ఇంట్రొడక్షన్ ఎలా రాయాలి, బాడీ ఎలా రాయాలి, కంక్లూజన్ ఎలా ఫినిష్ చేయాలి అనేది నేను చెప్తాను, జాగ్రత్తగా చూడండి. సో ఇక్కడ మెయిన్ కీవర్డ్ ఏంటమ్మా? కీవర్డ్ వచ్చేసరికి డిజిటలైజేషన్, రైట్? మనకి ఇక్కడ కీవర్డ్ వచ్చేసరికి డిజిటలైజేషన్. సో మనం ఇంట్రడక్షన్ని ఎలా స్టార్ట్ చేయొచ్చు అంటే నార్మల్గా దీన్ని డిఫైన్ చేస్తూ స్టార్ట్ చేయొచ్చు, నథింగ్ బట్ డెఫినేషన్ బేస్డ్ ఇంట్రడక్షన్ రాయొచ్చు, లేదా కంటెక్స్చువల్ బేస్డ్ ఇంట్రడక్షన్ కూడా రాయొచ్చు. కావాలనుకుంటే రెండింటిని మిక్స్ కూడా చేయొచ్చు. సో ఇప్పుడు మనం అదే చేద్దాం. ఫస్ట్ మనం డిజిటలైజేషన్ అంటే ఏంటో డిఫైన్ చేద్దాము. ఆ తర్వాత దీనికి రిలేటెడ్గా గవర్నమెంట్ తీసుకొచ్చిన కొన్ని ఇనిషియేటివ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కంటెక్చువల్ బేస్డ్ లాగా యాడ్ చేద్దాం. లైక్ ఆధార్ సర్వీసెస్ అవ్వచ్చు, యూపీఐ, భారత్ నెట్ కానీ, డిజిటల్ ఇండియా మిషన్ ఆర్ డిజిటల్ ఇండియా ప్రోగ్రామ్ కానీ. సో ఇటువంటి ఇనిషియేటివ్స్ కూడా రాయొచ్చు. అసలు డిజిటలైజేషన్ అంటే ఏంటి? ఫస్ట్ ఇది చూద్దాం. సో డిజిటలైజేషన్ ఈజ్ నథింగ్ బట్ అడాప్షన్ ఆఫ్ డిజిటల్ టెక్నాలజీస్. సో డిజిటల్ టెక్నాలజీస్ యొక్క అడాప్షనే డిజిటలైజేషన్ అని చెప్పి పిలుస్తాము మన యొక్క ఇండియన్ ఎకానమీలో. సో ఇలా మన డిజిటల్ టెక్నాలజీని అడాప్ట్ చేసుకోవడం ద్వారా లేదా డిజిటలైజేషన్ చేయడం ద్వారా మనకి వచ్చే బెనిఫిట్స్ ఏంటి, అక్కడ జరిగే చేంజెస్ ఏంటో చెప్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, ట్రెడిషనల్ యాక్టివిటీస్తో ఉన్న మన యొక్క ఎకనామిక్ సిస్టమ్ అనేది చేంజ్ అవుతుంది. సో ట్రాన్సిషన్ అనేది జరుగుతుంది. సో దీని ద్వారా మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అనేవి క్రియేట్ అవుతాయి. అండ్ దీంతోపాటు ఎప్పుడైతే ఈ డిజిటల్ టెక్నాలజీని ఇండస్ట్రీ యొక్క ప్రొడక్షన్ ప్రాసెస్లో ఇన్వాల్వ్ చేస్తామో ఆటోమేటిక్గా మనకి ప్రొడక్షన్ అనేది పెరుగుతుంది. సో ప్రొడక్షన్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ అనేది పెరుగుతుంది. అండ్ ఓవరాల్గా మనకి ఎకనామిక్ గ్రోత్ కూడా మనం ఎక్కువగా అచీవ్ చేయొచ్చు. సో దీన్ని మనం ఏమని చెప్పి పిలుస్తాము అంటే ఇండస్ట్రీ రెవల్యూషన్ 4.2 అని చెప్పి పిలుస్తాం. తెలుసు కదా ఇండస్ట్రియల్ రెవల్యూషన్ 4.2 అంటే మీనింగ్ ఏంటో. సో ఇండస్ట్రీ యొక్క ప్రొడక్షన్ ప్రాసెస్లో మనం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కానీ, లేకపోతే ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ కానీ, బ్లాక్ చైన్ టెక్నాలజీ కానీ, లేదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, బిగ్ డేటా, వీటికి సంబంధించిన నాలెడ్జ్ని అప్లై చేసి మనకు ప్రొడక్షన్ ప్రాసెస్ని కానీ ఇంప్రూవ్ చేస్తే దాన్ని మనం ఇండస్ట్రియల్ రెవల్యూషన్ 4.2 అని చెప్పి పిలుస్తాం. సో ఇక్కడ మనకి డిజిటల్ టెక్నాలజీ ఏదైతే ఉందో ఇది కూడా దాని కిందకి వస్తుంది కాబట్టి సో ఇక్కడ మనం ఖచ్చితంగా ఇండస్ట్రియల్ రెవల్యూషన్ 4.2 అనే కీవర్డ్ని యూజ్ చేయాల్సిందే. సో ఎప్పుడైతే ప్రొడక్షన్ యాక్టివిటీ పెరుగుతుందో ఆటోమేటిక్గా మనం ఇంపోర్ట్స్ని రెడ్యూస్ చేసుకోవచ్చు, సో దట్ ఎక్స్పోర్ట్స్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు, సెల్ఫ్ సఫిషియంట్ కంట్రీ లాగా మారచ్చు, ఆత్మనిర్భర్ భారత్ లాగా మనం మారచ్చు. వీ కెన్ ట్రాన్స్ఫార్మ్ అవర్ సెల్ఫ్ సో దట్ మనకి బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ పరంగా కూడా మంచి హెల్దియర్ స్టేటస్లోకి వెళ్తాము. మనకు ఫారెక్స్ రిజర్వ్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి. అండ్ ఎప్పుడైతే మోర్ నెంబర్ ఆఫ్ పీపుల్కి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అనేవి క్రియేట్ అవుతాయో ఆటోమేటిక్ వీ కెన్ రెడ్యూస్ అవర్ పావర్టీ లెవెల్స్ అండ్ వీ కెన్ రెడ్యూస్ అవర్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్. సో ప్రజెంట్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అనేది 3.2కి డిక్రీజ్ అయింది అకార్డింగ్ టు ఎకనామిక్ సర్వే 2025. ఇది కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు మెయిన్స్లో. అండ్ ఓవరాల్గా పీపుల్ యొక్క లివింగ్ స్టాండర్డ్స్ కూడా ఇంక్రీజ్ అవుతుంది అనమాట. అండ్ ఎప్పుడైతే మనం ఈ డిజిటల్ టెక్నాలజీని బెటర్గా అడాప్ట్ చేసుకుంటామో వీ కెన్ రెడ్యూస్ సమ్ ఇన్ఈక్వాలిటీస్ ఇన్ అవర్ సొసైటీ. అది కూడా ఎటువంటి ఇన్ఈక్వాలిటీస్ అంటే ఎడ్యుకేషన్ పరంగా, యాజ్ వెల్ యాజ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ పరంగా, యాజ్ వెల్ యాజ్ స్కిల్స్ పరంగా. అండ్ మనం టెక్నాలజీ అడాప్షన్లో కూడా రూరల్ అర్బన్ డివైడ్ ఉంటుంది. సో వీటన్నిటిని మనం రెడ్యూస్ చేయొచ్చు. ఇప్పుడు రిమోట్ ఏరియాస్ ఉన్నాయి, రూరల్ ఏరియాస్ ఉన్నాయి, అక్కడ మనం సరిగ్గా హెల్త్ కేర్ ఫెసిలిటీస్ని ప్రొవైడ్ చేయలేకపోతున్నాము, అక్కడ ఎడ్యుకేషన్ సర్వీసెస్ని సరిగ్గా ప్రొవైడ్ చేయలేకపోతున్నాం. ఎప్పుడైతే డిజిటల్ టెక్నాలజీని యూజ్ చేసి వాళ్ళకి ఆన్లైన్ క్లాసెస్ కానీ, ఆన్లైన్ మెడికల్ కన్సల్టేషన్స్ కానీ బై యూజింగ్ ఈ సంజీవని అప్లికేషన్, సో ఇటువంటి సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తామో ఆటోమేటిక్గా ఆ ఇన్ఈక్వాలిటీస్ మనం రెడ్యూస్ చేయొచ్చు. హెల్త్ కేర్ సర్వీసెస్ వాళ్ళకి యాక్సెసిబుల్గా తీసుకెళ్ళొచ్చు, ఎడ్యుకేషన్ సర్వీస్ కూడా యాక్సెసిబుల్గా తీసుకెళ్ళొచ్చు. ఎప్పుడైతే ఇవి రెండు ఉంటాయో ఆటోమేటిక్గా హ్యూమన్ క్యాపిటల్ అనేది డెవలప్ అవుతుంది. సో హ్యూమన్ క్యాపిటల్ అంటే ఏమేమి వస్తాయి? హెల్త్ వస్తుంది, ఎడ్యుకేషన్ వస్తుంది, స్కిల్స్ వస్తుంది. సో ఈ మూడింటిని మనం డిజిటల్ టెక్నాలజీ ద్వారా ప్రొవైడ్ చేయొచ్చు. ఎప్పుడైతే ఈ మూడింటిని ప్రొవైడ్ చేస్తామో మనకి హ్యూమన్ క్యాపిటల్ అనేది డెవలప్ అవుతుంది. సో దట్ పీపుల్ ఫ్రమ్ రూరల్ ఏరియాస్ యాజ్ వెల్ as రిమోట్ ఏరియాస్ విల్ నౌ కాంపీట్ విత్ అర్బన్ ఏరియాస్. అర్బన్ ఏరియాస్లో ఉన్న పీపుల్తో వాళ్ళు ఇప్పుడు పోటీ పడవచ్చు. ఓకేనా? ఇలా మనకి సొసైటీలో ఉన్న చాలా ఇన్ఈక్వాలిటీస్ని ఇది రెడ్యూస్ చేస్తుంది.
జెండర్ ఇన్ఈక్వాలిటీస్ని కూడా ఇది రెడ్యూస్ చేస్తుంది. ఓకేనా? ఎందుకంటే ఇప్పుడు ఉమెన్ని చాలా వరకు విలేజెస్లో ఆ రూరల్ ఏరియాస్లో సిటీస్కి పంపించట్లేదు, ఎందుకంటే చాలా లాంగ్గా ఉంటుంది జర్నీ. సో బయట సొసైటీలో ఉమెన్కి సేఫ్టీ లేదు అని చెప్పి చాలామందిని పంపించరు, ఎడ్యుకేషన్కైనా సరే, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీకైనా సరే. అదే మనం ఆన్లైన్ క్లాసెస్ ద్వారా ఉమెన్కి ముఖ్యంగా రూరల్ ఏరియాస్లో ఈ క్లాసెస్ని కానీ ప్రొవైడ్ చేసామనుకోండి, దే కెన్ ఫినిష్ దేర్ గ్రాడ్యుయేషన్. అవునా? దే కెన్ ఫినిష్ దేర్ కోర్సెస్, వాళ్ళ స్కిల్స్ని నేర్చుకోవచ్చు. అండ్ మనకి ఇప్పుడు ఆన్లైన్లో కూడా వర్క్స్ వచ్చాయి కాబట్టి తను ఇంట్లో నుంచి వర్క్ చేయొచ్చు. సో తను కూడా ఫినాన్షియల్గా ఇండిపెండెంట్గా మారొచ్చు. ఓకే, సో ఇలా చాలా బెనిఫిట్స్ ఉంటాయి ఈ డిజిటలైజేషన్ ద్వారా. ఓకేనా? సో ఇలా మీరు కానీ బ్యూటిఫుల్ పాయింట్స్ కానీ రాస్తే ఇన్నోవేటివ్గా చాలా మంచి మార్క్స్ అయితే పడతాయి. సో ఇంట్రడక్షన్ వచ్చేసరికి డిజిటలైజేషన్ అంటే ఏంటో డిఫైన్ చేయండి, దానికి సంబంధించిన ఇనిషియేటివ్స్ గవర్నమెంట్ ఏమైనా తీసుకొచ్చి ఉంటే దాన్ని లింక్ చేయవచ్చు. మరి బాడీ పార్ట్ సంగతి ఏంటి? సో ఇంట్రొడక్షన్ని మీరు ఎప్పుడైతే ఎండ్ చేస్తారో ఆ ఎండింగ్ పాయింట్ అనేది బాడీ పార్ట్కి ఓపెనింగ్ పాయింట్ లాగా ఉండాలి. అంటే మీరు బాడీలో ఏదైతే రాయబోతున్నారో దాని యొక్క ఎసెన్స్ అనేది ఇంట్రొడక్షన్లో తెలిసిపోవాలి. సో ఇంట్రొడక్షన్లో మనం డిజిటల్ ఇండియా, ఆధార్, యూపీఐ, భారత్ నెట్ ఇవన్నీ మెన్షన్ చేసాం కదా. సో వీటికి రిలేటెడ్ పాయింట్స్ మనం ఇప్పుడు బాడీలో రాయబోతున్నాము అని చెప్పి హింట్ ఇస్తున్నట్టు. సో బాడీలో మనం అడ్రస్ చేయాల్సిన ఒక మెయిన్ పార్ట్ ఏంటంటే స్టేటస్ ఆఫ్ డిజిటలైజేషన్ ఇన్ ఇండియా. ఎందుకంటే ఫస్ట్ కాంపోనెంట్ అదే కాబట్టి మనకి క్వశ్చన్లో మీరు కానీ గమనిస్తే వాట్ ఈస్ ద స్టేటస్ ఆఫ్ డిజిటలైజేషన్ ఇన్ ఇండియన్ ఎకానమీ అని చెప్పి అడిగారు. సో ప్రజెంట్ స్టేటస్ ఏంటి, ఇంటర్నెట్ గ్రోత్ ఎలా ఉంది, ఫినాన్షియల్ టెక్నాలజీలో మనం ఎటువంటి పొజిషన్లో ఉన్నాం, అండ్ నెక్స్ట్ వన్ ఈ గవర్నెన్స్ యొక్క సిచ్యువేషన్ ఎలా ఉంది, ఇదన్నీ మనం రాయాలి. ఆ తర్వాత ఈ డిజిటలైజేషన్ ప్రాసెస్లో మనం ఫేస్ చేసిన ఛాలెంజెస్ ఏంటి, లైక్ డిజిటల్ డివైడ్ అనేది చాలా ఎక్కువగా ఉంది, అర్బన్ ఏరియాస్ యాజ్ వెల్ as రూరల్ ఏరియాస్కి మధ్య డిజిటల్ డివైడ్ అనేది చాలా ఎక్కువగా ఉంది. సో మరి అది కూడా ఒక ఇష్యూవే. అండ్ సైబర్ సెక్యూరిటీ రిస్కులు కూడా బాగా పెరిగిపోతున్నాయి. ఎప్పుడైతే ఈ డిజిటల్ టెక్నాలజీని మనం యూజ్ చేయడం స్టార్ట్ చేసామో సైబర్ సెక్యూరిటీ ఇష్యూస్ అనేవి స్టార్ట్ అయ్యాయి. అండ్ దేర్ ఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్యాప్స్ అండ్ రెగ్యులేటరీ అన్సర్టనిటీ కూడా ఉంది. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉందమ్మా, ఏఐ, దానికి గ్లోబల్ వైడ్గా అయినా సరే లేదా ఒక కంట్రీ వైజ్గా అయినా సరే ఒక ప్రాపర్ రెగ్యులేటరీ మెకానిజం అనేది లేదు, దానికి ఎటువంటి చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ లేవు. సో అదే ప్రజెంట్ ఇష్యూ అనమాట. ప్రతి ఒక్కరి చేతిలోకి అది వెళ్ళిపోయింది. సో ఇష్టం వచ్చినట్టు యూజ్ చేసేస్తున్నారు. నెక్స్ట్ వన్ డిజిటల్ ఇల్లిటరసీ. నార్మల్ ఇల్లిటరసీ కాదు, డిజిటల్ ఇల్లిటరసీ కూడా ఉంది. సో ఎప్పుడైతే ఇది ఎక్కువగా ఉంటుందో ఈ డిజిటల్ టెక్నాలజీ యొక్క అడాప్షన్ అనేది కొంచెం ఇబ్బందికరంగా మారుతుంది. మరి ఈ ఛాలెంజెస్కి మీరు ప్రొవైడ్ చేసే సజెషన్స్ కానీ మెజర్స్ కానీ ఎలా ఉండాలి అంటే చెప్తాను చూడండి. యాక్చువల్గా మనకి మెజర్స్ అనేవి 2 టైప్స్ ఉంటాయి. కొన్ని షార్ట్ టర్మ్ మెజర్స్ ఉంటాయి, కొన్ని లాంగ్ టర్మ్ మెజర్స్ ఉంటాయి. సో మీ యొక్క ఆన్సర్లు ఇవి రెండూ ఉండాలి. ఇమీడియట్గా రిలీఫ్ని ప్రొవైడ్ చేయడానికి కొన్ని షార్ట్ టర్మ్ మెజర్స్ని ప్రొవైడ్ చేయండి. అండ్ అసలు ఈ ప్రాబ్లం అనేది ఇక ఫ్యూచర్లో ఉండకుండా కంప్లీట్గా ఎలివియేట్ చేయడం కోసం కొన్ని లాంగ్ టర్మ్ మెజర్స్ని కూడా ప్రొవైడ్ చేయండి. సో ఇక్కడ కొన్ని మెజర్స్ ఉన్నాయి చూడండి. ఫస్ట్ వన్, వీ హ్యావ్ టు ఎక్స్పాండ్ 5G అండ్ బ్రాడ్బ్యాండ్. సో 5G సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎక్స్పాండ్ చేద్దాం, అండ్ బ్రాడ్బ్యాండ్ సర్వీసెస్ని కూడా ఎక్స్పాండ్ చేద్దాం. సో దీనికోసమే మనం ఒక ప్రోగ్రామ్ని తీసుకొచ్చాం, అదే భారత్ నెట్ ప్రోగ్రామ్ ఆర్ భారత్ నెట్ ప్రాజెక్ట్. దీని యొక్క మెయిన్ మోటో ఏంటంటే రూరల్ ఏరియాస్ కానీ రిమోట్ ఏరియాస్ కానీ ఏవైతే ఉన్నాయో అక్కడ ఈ బ్రాడ్బ్యాండ్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేయాలి. సో దట్ వీ కెన్ రెడ్యూస్ ద డిజిటల్ డివైడ్ ఆర్ రూరల్ అర్బన్ గ్యాప్. నెక్స్ట్ వన్, స్ట్రెంగ్థెన్ సైబర్ సెక్యూరిటీ. సైబర్ సెక్యూరిటీ ఇష్యూస్ ఉన్నాయి కదా అక్కడ, మరి దాన్ని అడ్రస్ చేయడం కోసం ఆల్రెడీ సైబర్ సెక్యూరిటీకి సంబంధించిన లాస్ కానీ యాక్ట్స్ కానీ ఏవైతే ఉన్నాయో వాటిని రిఫార్మ్స్ చేయడం కానీ కొంచెం రీవ్యాంప్ చేయటం, ఓకే, కొన్ని స్ట్రిక్ట్ ప్రొవిజన్స్ తీసుకురావటం, ఇటువంటివి చేయాలి. ముఖ్యంగా ఇప్పుడు సోషల్ మీడియా ఉంది కదా, సో సోషల్ మీడియాని కూడా మనం రెగ్యులేట్ చేయాల్సిందే. ఓకే, రైట్. నెక్స్ట్ వన్, డిజిటల్ లిటరసీ ఏదైతే ఉందో దీన్ని ప్రమోట్ చేయాలి. ఏదైనా ఒక ప్రోగ్రామ్స్ కానీ లేకపోతే స్కీమ్స్ కానీ తీసుకొచ్చి దాని ద్వారా మనం ఏం చేస్తాం, వొకేషనల్ ట్రైనింగ్ ప్రొవైడ్ చేయటమో, ఓకే, లేకపోతే స్కిల్స్ని డెవలప్ చేయటమో ఇటువంటివి చేస్తూ ఉండాలి. ఆ తర్వాత పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ని కూడా ఎంకరేజ్ చేయాలి. బికాస్ గవర్నమెంట్ ఒక్కటే తలుచుకొని ఇండియాలో ఉన్న అందరికీ డిజిటల్ లిటరసీ ప్రొవైడ్ చేయాలి అన్నా లేదా ఈ డిజిటల్ టెక్నాలజీకి సంబంధించిన ఇన్ఫ్రా మొత్తం డెవలప్ చేయాలి అన్నా సరే కష్టమే. ఇప్పుడు జియో ఉంది కాబట్టే మనకి ఇంకా ఈ బ్రాడ్బ్యాండ్ యాక్సెస్ అనేది అన్ని ఏరియాస్కి వెళ్తుంది. సో ఖచ్చితంగా ప్రైవేట్ పీపుల్ యొక్క ఇన్వాల్వ్మెంట్ కూడా ఉండాల్సిందే. సో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనేది మస్ట్ అండ్ షుడ్గా ఉండాల్సిందే. అప్పుడే మనం డిజిటలైజేషన్ అనే ప్రాసెస్ని కంప్లీట్గా అచీవ్ చేయొచ్చు. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్గా కంక్లూజన్. సో పైన ఏదైతే మనం మాట్లాడుకున్నామో దాన్ని సమరైజ్ చేస్తూ కింద రాయాలి. లైక్ ఎస్, ఇండియా అనేది డిజిటలైజేషన్ అనే ప్రాసెస్ని అచీవ్ చేయాలి. సో ట్రాన్సిషన్ అనేది జరగాలి, అప్పుడే మనకి ఈ బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. మరి కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయి కాబట్టి వాటిని అడ్రస్ చేయాలి అంటే మనకి బెటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది కావాలి, సైబర్ సెక్యూరిటీని మరింత స్ట్రెంథనింగ్ చేయాలి, అండ్ డిజిటల్ లిటరసీని మరింత ప్రమోట్ చేయాలి.
ఓకేనా? సో ఇలా మనం మాట్లాడుకున్న కొన్ని మెజర్స్ని ఇక్కడ మెన్షన్ చేస్తే చాలు, దట్స్ ఇట్. సో ఇలా మీరు కానీ ఫాలో అయితే ఖచ్చితంగా మీకు మంచి మార్క్స్ అనేవి పడతాయి. ఓకేనా? బట్ గుర్తుపెట్టుకోండి, ఎకానమీ ఈజ్ ఆల్ అబౌట్ కీవర్డ్స్. లైక్ ఎటువంటి కీవర్డ్స్ అంటే భారత్ నెట్ ప్రాజెక్ట్ కానీ, లేకపోతే ఇండస్ట్రీ 4.0 కానీ, అండ్ ఈ గవర్నెన్స్ కానీ, సైబర్ సెక్యూరిటీ, డిజిటల్ డివైడ్, డిజిటల్ ఇల్లిటరసీ, ఇటువంటి కీవర్డ్స్ని మీరు మెన్షన్ చేయాలి. ఇప్పుడు మనం ఆన్సర్ని అనాలిసిస్ చేద్దాం పదండి. ఫస్ట్ ఇంట్రొడక్షన్ చూడండి. ఇండియా హ్యాస్ ఎక్స్పీరియన్స్డ్ ర్యాపిడ్ డిజిటలైజేషన్ ట్రాన్స్ఫార్మింగ్ గవర్నెన్స్, ఫినాన్స్ అండ్ కామర్స్. Initiatives like Digital India, Aadhaar, UPI, BharatNet and e-governance have accelerated digital adoption. ఓకేనా? సో ఇండియాలో ర్యాపిడ్గా డిజిటలైజేషన్ అనేది జరుగుతుంది, నథింగ్ బట్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరుగుతుంది. సో ట్రాన్స్ఫర్మేషన్ ఎలా జరుగుతుంది? ట్రెడిషనల్ ఎకానమీ నుంచి డిజిటల్ ఎకానమీగా ఇండియా అనేది ర్యాపిడ్గా ట్రాన్సిషన్ జరుగుతుంది. ముఖ్యంగా ఏ సెగ్మెంట్స్లో మనకి ట్రాన్సిషన్ అనేది జరుగుతుంది అంటే గవర్నెన్స్ పరంగా, ఫినాన్షియల్ టెక్నాలజీ పరంగా, కామర్స్ పరంగా, హెల్త్ కేర్ సెగ్మెంట్ పరంగా కూడా మనకి ట్రాన్సిషన్ అనేది ఎక్కువగా జరుగుతుంది. సో ఇలా ట్రాన్సిషన్ జరగటానికి మన వాళ్ళు తీసుకొచ్చిన ఇనిషియేటివ్స్ ఏంటి? డిజిటల్ ఇండియా అనే ప్రోగ్రామ్ని తీసుకొచ్చారు, ఆధార్ని తీసుకొచ్చారు. ఇప్పుడు ఆధార్ని బేస్ చేసుకుని చాలా సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తున్నాం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉంది కదా, సో ఆంధ్రప్రదేశ్లో మనకి వాట్సాప్ గవర్నెన్స్ అనే దాన్ని తీసుకొచ్చారు. వాట్సాప్ గవర్నెన్స్, మనం వాట్సాప్ని యూజ్ చేసుకొని గవర్నమెంట్కి సంబంధించిన చాలా వరకు సర్వీసెస్ ఈ వాట్సాప్ని యూజ్ చేసుకొని పొందవచ్చు అనమాట. లైక్ మనం బిల్స్ని పేమెంట్ చేయొచ్చు, సర్టిఫికేట్స్ రిలేటెడ్ డేటాని కూడా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ యూపీఐ సర్వీసెస్, ఫినాన్షియల్ టెక్నాలజీ కిందకు వస్తుంది. భారత్ నెట్ ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, వీఆర్ గోయింగ్ టు ఎక్స్పాండ్ బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీ, ముఖ్యంగా రూరల్ ఏరియాస్కి, రిమోట్ ఏరియాస్కి. అండ్ ఈ గవర్నెన్స్, ఇలా మల్టిపుల్ ఇనిషియేటివ్స్ ద్వారా మనం ఏం చేస్తున్నాము? డిజిటలైజేషన్ అనే దాన్ని అచీవ్ చేస్తున్నాం. అండ్ నెక్స్ట్ చూడండి, ఈ డిజిటల్ ఎకానమీ ఏదైతే ఉందో ఇది మనకి జీడిపిలో ఎంత కాంట్రిబ్యూట్ చేస్తుంది అంటే 15 to 20%. ఓకేనా? సో ఆల్మోస్ట్ 1/4 ఆఫ్ ద పోర్షన్ మనకి డిజిటల్ ఎకానమీ కాంట్రిబ్యూట్ చేస్తుంది. సో దీంట్లో మనకి ఎక్కువగా సర్వీస్ సెక్టర్ కూడా కవర్ అవుతుంది కాబట్టి ఇంత ఎక్కువగా వాల్యూ ఎడిషన్ అనేది జరుగుతుంది. అండ్ 2025 కల్లా ఈ డిజిటల్ ఎకానమీ యొక్క వాల్యూ $1 trillion వెళ్ళొచ్చు అని చెప్పి ఎస్టిమేట్ చేస్తున్నారు. అండ్ మన ఇండియాలో ఎక్కువగా ఇంటర్నెట్ యూజర్స్ ఉన్నారు కదా, 850+ million ఇంటర్నెట్ యూజర్స్. సో దీని ద్వారా మనకు వచ్చిన బెనిఫిట్స్ ఏంటంటే ఎక్కువగా డిజిటల్ పేమెంట్స్ చేస్తున్నాము, ఫినాన్షియల్ టెక్నాలజీలో కూడా ముందంజలో ఉన్నాం, ఈ గవర్నెన్స్లో కూడా మనం ముందంజలో ఉన్నాం రిమైనింగ్ కంట్రీస్తో కంపేర్ చేస్తే. ఇప్పుడు ఒకసారి బాడీ పార్ట్ని డిస్కస్ చేద్దాం. సో క్వశ్చన్లో ఆల్రెడీ అడిగాడు. సో ప్రజెంట్ ఇండియాలో డిజిటలైజేషన్ యొక్క స్టేటస్ ఎలా ఉంది? సో చూడండి, ఇంటర్నెట్ గ్రోత్. సో ఇంటర్నెట్ యూజర్ బేస్లో ఇండియా అనేది సెకండ్ ప్లేస్లో ఉంది. ఇండియా హ్యాస్ ద సెకండ్ లార్జెస్ట్ ఇంటర్నెట్ యూజర్ బేస్ విత్ ఇంక్రీజింగ్ పెనిట్రేషన్ ఇన్ రూరల్ ఏరియాస్ థ్యాంక్స్ టు జియో. సో జియో వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ అందరి చేతిలోకి స్మార్ట్ ఫోన్స్ అనేవి రావడం స్టార్ట్ అయింది, ప్లస్ ఇంటర్నెట్ యూజర్స్ పెరిగారు. అండ్ దీని ద్వారా రిమోట్ ఏరియాస్కి, రూరల్ ఏరియాస్కి కూడా బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీ అనేది పెరుగుతుంది. నెక్స్ట్ వన్, ఫినాన్షియల్ టెక్నాలజీ లీడర్షిప్. యూపీఐని తీసుకొచ్చాం, యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్. సో దీని ద్వారా మనం బిలియన్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ చేస్తున్నాం ఎవ్రీ మంత్. సో వరల్డ్ వైడ్గా ఈ డిజిటల్ ట్రాన్సాక్షన్స్లో లేదా ఫినాన్షియల్ టెక్నాలజీలో మనమే ముందంజలో ఉన్నాం. ఆ తర్వాత ఈ గవర్నెన్స్ ఎక్స్పాన్షన్, మన యొక్క డాక్యుమెంట్స్ కానీ ఫైల్స్ కానీ ఏవైతే ఉన్నాయో వాటిని సేవ్ చేసుకోవడానికి డిజి లాకర్ అనే దాన్ని తీసుకొచ్చాం. COVID-19 పాండమిక్ టైంలో కోవిన్ అనే ప్లాట్ఫామ్ని తీసుకొచ్చాం. అండ్ క్యాష్లెస్ ట్రాన్సాక్షన్ ఆర్ కాంటాక్ట్లెస్ ట్రాన్సాక్షన్ని ప్రమోట్ చేయడం కోసం ఓచర్ని బేస్ చేసుకుని ఉండే ట్రాన్సాక్షన్ మనం తీసుకొచ్చాం, అదే ఈ రూపీ అనమాట. సో ఇవన్నీ మనకి సర్వీస్ డెలివరీని ఇంప్రూవ్ చేస్తాయి, యాక్సెసిబిలిటీని ఇంప్రూవ్ చేస్తాయి. ఇది ప్రజెంట్ స్టేటస్ అనమాట. ఇంటర్నెట్ గ్రోత్ ఎక్కువగా ఉంది, ఫినాన్షియల్ టెక్నాలజీలో మనమే ముందంజలో ఉన్నాం, ఈ గవర్నెన్స్ కూడా బాగా ఎక్స్పాండ్ అయింది. బట్ ఈ డిజిటలైజేషన్ ప్రాసెస్లో మనం ఫేస్ చేసిన ఛాలెంజెస్ ఏంటి? ఫస్ట్ వన్, డిజిటల్ డివైడ్ ఎక్కువగా ఉంది. రూరల్ ఏరియాస్కి, అర్బన్ ఏరియాస్కి మధ్య డిజిటల్ డివైడ్ అనేది చాలా ఎక్కువగా ఉంది. అండ్ ఎప్పుడైతే ఇంటర్నెట్ యూసేజ్ అనేది బాగా పెరుగుతుందో, ఈ టెక్నాలజీ యొక్క యూసేజ్ అనేది బాగా పెరుగుతుందో, దాంట్లో అప్పుడు ఖచ్చితంగా సైబర్ సెక్యూరిటీ ఇష్యూస్ అనేవి వస్తాయి. హ్యాకింగ్ కానీ, నో ఫిషింగ్ కానీ, మాల్వేర్ అటాక్స్ కానీ, ట్రోజన్స్ కానీ, ఇటువంటివి చాలా జరుగుతాయి అనమాట. మనకు సంబంధించిన డేటాను వేరే వాళ్ళు బ్రీచ్ చేసి దాన్ని వాళ్ళు యాక్సెస్ చేసుకుంటారు. సో ఈ ఇష్యూస్ కూడా ఉంటాయి. సో దీన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఏదైనా ఒక దానివల్ల ఎన్నైతే పాజిటివ్స్ ఉంటాయో అట్లీస్ట్ కొన్ని నెగిటివ్స్ కూడా ఉండే ఛాన్స్ ఉంది. సో జాగ్రత్తగా ఉండాలి. నెక్స్ట్ వన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్యాప్స్. సో భారత్ నెట్ అనే ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దీని యొక్క ఇంప్లిమెంటేషన్ అనేది చాలా డిలే అవుతుంది. సో ఎప్పుడైతే ఇది డిలే అవుతుందో ఆటోమేటిక్గా రూరల్ ఏరియాస్కి మనం ప్రొవైడ్ చేయాల్సిన బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీ అనేది ప్రొవైడ్ చేయలేకపోతున్నాము. సో డిజిటల్ టెక్నాలజీకి కావాల్సింది ఏంటంటే ఇన్ఫ్రా. సో ఇన్ఫ్రా ఎప్పుడైతే సరిగ్గా ఉంటుందో అప్పుడే మనం డిజిటలైజేషన్ అనే దాన్ని అచీవ్ చేయవచ్చు, లేకపోతే కష్టం. సో ఇప్పుడు మనకి టవర్స్ అనేది అన్ని ఏరియాస్లో ఉండాలి, లేకపోతే మనం సర్వీసెస్ని ప్రొవైడ్ చేయలేం.
లేకపోతే ఆప్టికల్ ఫైబర్స్ కానీ ఏవైతే ఉన్నాయో అవన్నా సరే అట్లీస్ట్ ఈ రిమోట్ ఏరియాస్కి, రూరల్ ఏరియాస్కి ప్రొవైడ్ చేస్తే అక్కడైనా సరే మనం బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీ అనేది ప్రొవైడ్ చేయవచ్చు. సో ప్రాపర్గా ఇన్ఫ్రా అనేది డెవలప్ అవ్వకపోవడం ద్వారా మనం ఈ డిజిటల్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేయలేకపోతున్నాము, మరింత ఎక్స్పాండ్ చేయలేకపోతున్నాం. అండ్ నెక్స్ట్ వన్, రెగ్యులేటరీ అన్సర్టనిటీ. సో ఈ డేటా ప్రొటెక్షన్ ఏదైతే ఉందో, ఇప్పుడు మనకు సంబంధించిన డేటా అనేది సోషల్ మీడియాస్లో ఉన్నాయి. ఇన్స్టాగ్రామ్లో ఉంటుంది, ఫేస్బుక్లో ఉంటుంది, వాట్సాప్లో ఉంటుంది, మల్టిపుల్ యాప్స్లో ఉంటాయి. అండ్ ఈ యాప్స్కి మనం యాక్సెసిబిలిటీ కూడా ప్రొవైడ్ చేసేస్తాం. మనకు ఫొటోస్ని యాక్సెస్ చేసుకోవచ్చు, వీడియోస్ని యాక్సెస్ చేసుకోవచ్చు, మన కాంటాక్ట్స్ని కూడా యాక్సెస్ చేసుకోవచ్చు. ఇలా మనకి సంబంధించిన పర్సనల్ డేటా మొత్తం యాక్సెస్ చేసుకునే విధంగా మనం పర్మిషన్స్ కూడా ఇచ్చేస్తాం. సో ఈజ్ దేర్ ఎనీ గ్యారంటీ? మన డేటాకి ఏమన్నా గ్యారంటీ ఉంటుందా? సో వాళ్ళు వేరే వాళ్ళకి సెల్ చేయకుండా ఉంటారని చెప్పి గ్యారంటీ ఉంటుందా? ఇప్పుడు మీరు మీ ఫ్రెండ్స్తో ఫోన్లో ఎప్పుడైనా సరే ఏదైనా ఒక ఐటెం గురించి, ఏదైనా ఒక ఫుడ్ ప్రోడక్ట్ గురించి డిస్కస్ చేశారనుకోండి, తర్వాత గూగుల్లో మీరు సెర్చ్ చేసిన వేరేది ఏదైనా సోషల్ మీడియా యాప్ ఓపెన్ చేసినా సరే ఇమీడియట్గా ఆ ఫుడ్ ఐటమ్ అనేది యాడ్స్లో డిస్ప్లే అవుతుంది. మీరు అమెజాన్లో ఏదైనా ఒక ప్రోడక్ట్ని సెర్చ్ చేస్తే దానికి సంబంధించిన రిలేటెడ్ ఐటమ్స్ మీకు సోషల్ మీడియాలో డిస్ప్లే అవుతాయి. మరి మీ డేటా అనేది ఎవరికి తెలియకుండా ఉంటుందా? మీ యొక్క సెర్చ్ ఇంజిన్స్, మీ యొక్క సెర్చ్ డేటా ఏదైతే ఉందో ఇది అందరికీ షేర్ చేయకుండా ఉంటుందా? ఒకవేళ షేర్ చేయకపోతే ఇటువంటి రికమెండేషన్స్ మీకు ఎలా వస్తున్నాయి? ఇవన్నీ ఒకసారి మనం ఆలోచించాలి. నెక్స్ట్ వన్, డిజిటల్ ఇల్లిటరసీ కూడా చాలా ఎక్కువగా ఉంది. మెనీ సిటిజన్స్ ఇన్ ఇండియా వీళ్ళకి డిజిటల్ టెక్నాలజీ మీద అవగాహన లేకపోవడం ద్వారా మనం వాళ్ళకి ఈ డిజిటల్ సర్వీసెస్ తీసుకొచ్చినా సరే వాళ్ళు దాన్ని యూజ్ చేసుకోలేకపోతున్నారు. సో ఇలా మల్టిపుల్ ఛాలెంజెస్ ఉన్నాయి ఈ డిజిటలైజేషన్ అనే ప్రాసెస్లో. ఫర్దర్గా సెషన్లోకి వెళ్ళబోయే ముందు ఒక స్మాల్ అనౌన్స్మెంట్. మన ఇన్స్టిట్యూట్లో కరెంట్ అఫైర్స్ ఎడ్జ్ కోర్స్ని లాంచ్ చేశాము, ఎస్పెషల్లీ ఫర్ యూపీఎస్సీ ప్రిలిమ్స్ 2025. ఈ కోర్స్ యొక్క ఫ్యూచర్స్ ఏంటంటే 70+ వీడియో లెక్చర్స్ ఉంటాయి అండ్ ప్రిలిమ్స్కి సంబంధించిన ఆల్ కరెంట్ అఫైర్స్ని కాంప్రహెన్సివ్గా కవర్ చేస్తాము. కరెంట్ అఫైర్స్తో పాటు కొన్ని ఇంపార్టెంట్ థీమ్స్ కూడా ఉంటాయి, లైక్ అగ్రికల్చర్, ప్లేసెస్ ఇన్ న్యూస్ అండ్ స్పీషీస్ ఇన్ న్యూస్, మ్యాపింగ్ పోర్షన్, ఇటువంటివి కూడా మనం ఎక్స్ట్రాగా కవర్ చేస్తాము. మీకు ప్రొవైడ్ చేసే హ్యాండ్అవుట్స్ అనేది మీరు ప్రింట్ కూడా తీసుకోవచ్చు అండ్ సబ్జెక్ట్ వైజ్గా మీకు కరెంట్ అఫైర్స్ టెస్టులు కూడా ఉంటాయి. మీరు క్లాసెస్ పర్చేస్ చేసిన తర్వాత మీకు కానీ క్లాసెస్ నచ్చకపోతే 15 days లోపు మీకు 100% అమౌంట్ అనేది రిఫండ్ ఇచ్చేస్తాం. సింపుల్, సార్ మా క్లాసెస్ నచ్చలేదని చెప్పి మీరు మాకు టెక్స్ట్ చేయొచ్చు, మీకు అమౌంట్ అనేది ఇచ్చేస్తాం. సో ప్రైస్ వచ్చేసరికి కేవలం 499 రూపీస్ మాత్రమే. ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి, 6305955532. అండ్ లేదు డైరెక్ట్గా పర్చేస్ చేసేస్తాము అంటే ఈ వీడియో ఒక కామెంట్ సెక్షన్లో లింక్ ఉంటుంది, ఆ లింక్ని ట్యాప్ చేసి మీరు కోర్స్ పేజ్లోకి వెళ్ళిపోతారు, అక్కడ పేమెంట్ చేయండి, మీకు కోర్స్ అనేది వచ్చేస్తుంది. ఆల్రెడీ పాలిటీ phase 1 క్లాసెస్ అయిపోయాయి, ఎకానమీ కూడా phase 1 క్లాసెస్ అయిపోయాయి, ఎన్విరాన్మెంట్ క్లాసెస్ అనేది స్టార్ట్ అయ్యాయి. సో ఒకసారి మీరు చెక్ చేయండి, మీకు నచ్చితే జాయిన్ అవ్వండి. బట్ ట్రస్ట్ మీ క్లాసెస్ అనేవి చాలా బాగుంటాయి. ఓకేనా? రైట్. సో వాట్ ఆర్ ద మెజర్స్ ఆర్ వాట్ ఆర్ ద సొల్యూషన్స్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 5G సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో దీన్ని ఎక్స్పాండ్ చేద్దాం అండ్ బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీ కూడా ప్రొవైడ్ చేద్దాం, ఎస్పెషల్లీ ఫర్ రూరల్ ఏరియాస్ యాజ్ వెల్ as రిమోట్ ఏరియాస్. అండ్ సైబర్ సెక్యూరిటీ ఏదైతే ఉందో దీన్ని మరింత స్ట్రెంథనింగ్ చేద్దాం. ఒక స్ట్రాంగ్ లాని లేదా ఒక యాక్ట్ని తీసుకొచ్చి మంచి ప్రొవిజన్స్తో ఎప్పుడైతే ఈ పర్టికులర్ సోషల్ మీడియా కానీ ఈ డిజిటల్ టెక్నాలజీ కానీ ఏదైతే ఉందో దీన్ని మనం రెగ్యులేట్ చేస్తాము, సో దట్ మనకి కనిపించే సైబర్ సెక్యూరిటీ రిస్క్లు, ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం రెడ్యూస్ చేయవచ్చు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి డిజిటల్ లిటరసీ ఏదైతే ఉందో దీన్ని ప్రమోట్ చేయాలి. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక ఇంపార్టెంట్ స్కీమ్ని తీసుకొచ్చాం. ఆ స్కీమ్ పేరు ఏంటంటే PMG దిశ. సో దీని ఒక ఫుల్ ఫామ్ వచ్చేసరికి ప్రధానమంత్రి గ్రామీణ్ డిజిటల్ సాక్షరతా అభియాన్. ప్రధానమంత్రి గ్రామీణ్ డిజిటల్ సాక్షరతా అభియాన్ అని చెప్పి పిలుస్తాము, PMG దిశ. సో దీంట్లో ఏం జరుగుతుంది అంటే ఈ రూరల్ ఏరియాస్లో ఉన్న పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి డిజిటల్ టెక్నాలజీ మీద అవగాహనని క్రియేట్ చేస్తాం, వాళ్ళకి ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తాం. ముఖ్యంగా 14 to 60 years ఏజ్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు డిజిటల్ టెక్నాలజీ మీద. అండ్ ఫస్ట్ ప్రయారిటీ వచ్చేసరికి ఎవరికైతే స్మార్ట్ ఫోన్స్ లేవో వాళ్ళకి, అండ్ ఎవరైతే ఈ వల్నరబుల్ సెక్షన్స్ ఉన్నారో లైక్ షెడ్యూల్డ్ క్యాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్, బిలో పావర్టీ లైన్ పీపుల్ అండ్ మైనారిటీ పీపుల్, ఉమెన్ అండ్ ఎవరైతే డిజేబుల్డ్ పీపుల్ ఉన్నారో వీళ్ళు. ఓకేనా? సో వీళ్ళు ఇటువంటి వల్నరబుల్ సెక్షన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి కూడా ప్రయారిటీ అనేది ఇవ్వటం జరుగుతుంది. సో ఇలా ఈ విలేజెస్లో ఉన్న ఈ డిజిటల్ ఇల్లిటరసీ అనే ప్రాబ్లం ఏదైతే ఉందో దాన్ని రెడ్యూస్ చేయడానికి తీసుకొచ్చిన స్కీమే PMG దిశ. సో ఇటువంటి మరిన్ని ప్రోగ్రామ్స్ తీసుకొచ్చి డిజిటల్ లిటరసీని ఇంక్రీజ్ చేస్తే బాగుంటుంది. నెక్స్ట్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ని మరింత మనం ఎంకరేజ్ చేయాలి. అండ్ ఫైనల్గా కంక్లూజన్ చూడండి. ఇండియా హ్యాస్ మేడ్ రిమార్కబుల్ ప్రోగ్రెస్ ఇన్ డిజిటలైజేషన్. అఫ్ కోర్స్ ఎస్, బట్ అడ్రసింగ్ ద డిజిటల్ డివైడ్, సైబర్ సెక్యూరిటీ రిస్క్ అండ్ డిజిటల్ లిటరసీ గ్యాప్స్ ఈజ్ ఎసెన్షియల్. పైన మాట్లాడుకున్న ఛాలెంజెస్ని ఇక్కడ మెన్షన్ చేశాము, దాన్ని అడ్రస్ చేయడం చాలా ఇంపార్టెంట్ అని చెప్పి రాసాం. సో వాటికి సొల్యూషన్స్ కూడా మనం పైన మాట్లాడుకున్నాం కదా, అవే మెన్షన్ చేస్తే సరిపోతుంది.
సో సొల్యూషన్స్ ఏంటి? ఇన్ఫ్రాని బాగా ఎక్స్పాండ్ చేయండి, నథింగ్ బట్ 5G సర్వీసెస్, బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీ బాగా ఎక్స్పాండ్ చేయండి. అండ్ సైబర్ సెక్యూరిటీ ఇష్యూస్ ఉన్నాయి కదా, మరి దాన్ని కంట్రోల్ చేయడానికి రెగ్యులేషన్స్ని మరింత స్ట్రెంథనింగ్ చేయండి. అండ్ డిజిటల్ లిటరసీ చాలా తక్కువగా ఉంది, డిజిటల్ ఇల్లిటరసీ ఎక్కువగా ఉంది. సో మనం ఇప్పుడు ఏం చేయాలి? మనం ఈ పర్టికులర్ డిజిటల్ ఎడ్యుకేషన్ అనేది బాగా ప్రమోట్ చేయాలి, ట్రైనింగ్ అనేది ప్రమోట్ చేయాలి, ఇటువంటివి చేయాలన్నమాట. సో ఇండియా కెన్ బిల్డ్ ఏ సెక్యూర్, ఇంక్లూజివ్ అండ్ రోబస్ట్ డిజిటల్ ఎకానమీ. ఇట్ ఈస్ ఆల్ అబౌట్ కీవర్డ్స్ అన్నాను కదా, ఇక్కడ వచ్చినాయి చూడండి. మనకు డిజిటల్ ఎకానమీ అనేది సెక్యూర్గా ఉండాలి, బాగా ఎక్స్పాండ్ చేయాలి అని చెప్పి సెక్యూర్గా లేకుండా మనం వెళ్ళకూడదు. సో సెక్యూర్గా ఉండాలి అంటే ప్రాపర్ రెగ్యులేషన్స్ మనం తీసుకురావాలి. నెక్స్ట్ వన్ ఇంక్లూజివ్ అంటే ఏంటి? అందరికీ డిజిటల్ సర్వీసెస్ అనేది అవైలబుల్గా ఉండాలి. రూరల్ ఏరియాస్కి అవైలబుల్గా ఉండాలి, రిమోట్ ఏరియాస్కి అవైలబుల్గా ఉండాలి. అండ్ వల్నరబుల్ సెక్షన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి కూడా అవైలబుల్గా ఉండాలి. షెడ్యూల్డ్ క్యాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్ అండ్ బ్యాక్వర్డ్ క్లాసెస్, బిలో పవర్టీ లైన్ పీపుల్, ఉమెన్ అండ్ ట్రాన్స్జెండర్ అండ్ ఓల్డ్ ఏజ్ పీపుల్ అండ్ ఫైనల్లీ డిజేబుల్డ్ పీపుల్. వీళ్ళందరికీ, ఈ వల్నరబుల్ సెక్షన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ డిజిటల్ సర్వీసెస్ అనేది రావాలి, అవైలబుల్గా ఉండాలి. దాని యొక్క బెనిఫిట్స్ వీళ్ళు కూడా అచీవ్ చేయాలి, వీళ్ళ యొక్క లైఫ్స్ కూడా ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి. అండ్ మనకు డిజిటల్ ఎకానమీ అనేది రాబస్ట్గా కూడా ఉండాలన్నమాట. దట్స్ ఇట్. సో దీంతో మనం సక్సెస్ఫుల్గా ఈరోజు క్వశ్చన్ని ఫినిష్ చేసుకున్నాం ఇండియన్ ఎకానమీలో. సో డిజిటలైజేషన్ అంటే ఏంటో చూసాము, అండ్ దీన్ని అచీవ్ చేయడానికి ఇండియన్ గవర్నమెంట్ తీసుకొచ్చిన ఇనిషియేటివ్స్ ఏంటి, మరి ఈ డిజిటలైజేషన్ యొక్క స్టేటస్ ప్రజెంట్ ఇండియాలో ఎలా ఉంది, అండ్ ఈ డిజిటలైజేషన్ అనే ప్రాసెస్ని అచీవ్ చేయడంలో మనం ఎటువంటి ఛాలెంజెస్ని ఫేస్ చేస్తున్నాము, ఆ ఛాలెంజెస్ని ఓవర్కమ్ చేయాలి అంటే ఎటువంటి సొల్యూషన్స్, మెజర్స్ మనం ఫాలో అవ్వాలి. దట్స్ ఇట్. సో రైట్ అమ్మా. సో దీంతో మనం సక్సెస్ఫుల్గా ఈరోజు క్వశ్చన్ ఫినిష్ చేసుకోవడం జరిగింది. ఐ హోప్ యూ లైక్ ది సెషన్. సో ఇటువంటి బ్యూటిఫుల్ సెషన్స్ నా నుంచి మీరు కానీ మరిన్ని కోరుకున్నట్టయితే ప్లీజ్ హిట్ ద లైక్ బటన్, మీ యొక్క వాల్యుబుల్ కామెంట్ మెన్షన్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్స్కి మన వీడియోస్ని షేర్ చేస్తూ ఉండండి. సో లెట్స్ కాల్ ఇట్ డే దెన్. సీ ఇన్ ద నెక్స్ట్ సెషన్. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్. జై హింద్.